శ్రీమన్నారాయణ. కృష్ణావతారం దశావతారంలో 8వ అవతారం. దశావతారంలో శ్రీకృష్ణ అవతారం అత్యంత విశిష్టమైన అవతారముగా భావించబడినది. ఎందుకంటే ఈ అవతారంలో భగవంతుడు కేవలం దుష్టులను సంహరించడమే కాకుండా మానవ జీవితం ఎలా ఉండాలో ప్రతి రూపంలో చూపించాడు. భూమిపై అధర్మం పెరిగి రాజులు ప్రజలను హింసిస్తున్న సమయంలో మహావిష్ణువు దేవకీదేవి గర్భంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. జన్మించిన క్షణము నుంచే ఈ అవతారం దైవ మహిమను చూపించింది. గోకులంలో పెరిగిన బాలకృష్ణుడు తన చిన్ననాటి నుండే ఎన్నో రాక్షసులను సంహరించాడు. పూతన, శకటకాసురుడు, కాళీయనాగు వంటి దుష్ట శక్తులను నాశనం చేసి భక్తులను రక్షించాడు. కృష్ణుడు బాలలీలలు కేవలం వినోదము కాదు, భక్తి, ప్రేమ, ఆనందం, దైవానుభూతికి ప్రతీకలు. కృష్ణావతారం యొక్క ముఖ్య ఉద్దేశం అధర్మానికి ప్రతీక అయిన కంసుణ్ణి సంహరించడం. తన మేనమామ అయిన కంసుణ్ణి సంహరించి ప్రజలకు భయరహిత జీవితము ఇచ్చాడు. గోపికలతో కృష్ణుడి అనుబంధం సాధారణ ప్రేమ కాదు, అది పరమాత్మపై ఆత్మ యొక్క భక్తిని సూచిస్తుంది. అందుకే కృష్ణ భక్తి ప్రపంచవ్యాప్తంగా అత్యంత పవిత్రమైన భక్తి మార్గంగా భావించబడినది. కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడు నిరాశలో ఉన్నప్పుడు కృష్ణుడు చెప్పిన భగవద్గీత మానవ జాతికి శాశ్వత మార్గదర్శకం అయింది. అర్జునుడికి కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించడం ద్వారా తానే పరబ్రహ్మ అని తెలియజేశాడు. ఈ ఘట్టం కృష్ణ అవతారం యొక్క దివ్యత్వంను ప్రపంచానికి చూపించినది. అందుకే శ్రీకృష్ణ అవతారం దుష్ట సంహారం మాత్రమే కాదు, మానవ జీవితానికి సంపూర్ణ మార్గదర్శకంగా నిలిచిన దివ్య అవతారం. జై శ్రీమన్నారాయణ.